సుమారు 5000 సంవత్సరములకు పూర్వము ద్వాపర యుగమందలి అంతిమ చరణమున ఈ భరతవర్షమున ధనధాన్యములతో తులతూగుచుండునట్టి చిన్న పెద్ద ఆర్య స్వతంత్ర రాజ్యములు ఏర్పడి ఉండేడివి. ఇంతటి సుఖములతో కూడియుండియు ఆ క్షత్రియ రాజులు జూదము మద్యపానాది దుర్వ్యసనములలో మునిగి తేలుచు సదా దురాచారములు అత్యాచారులుగా ఉన్నందున ప్రజలు నానా దుఃఖములను అనుభవించుచుండెడివారు. అట్టి విపత్కర సమయములో శ్రీకృష్ణుడు జన్మించెను. భాగవతాది పురాణములలో శ్రీకృష్ణుని జననము కంసుని కారాగారములో అస్వాభావికముగా రూపములో చిత్రింపబడెను. పుట్టినప్పుడు 4 భుజములుండాయని, తరువాత 2 అయినాయని, కంసుడు తన తండ్రి ఉగ్రసేనుని సింహాసనం నుండి తొలగించి కారాగారమున ఉంచి సూరసేన దేశమునకు తానే రాజయ్యను. కంసుడు